భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నటుడు సిద్ధార్థ్తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి అదితిరావు హైదరి. మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టమని, అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకునేదాన్నని చెప్పారు. హైదరాబాద్లో ఆమె ఓ స్కూల్ ప్రారంభించారని, అది నాకెంతో ప్రత్యేకమని, నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపానని తెలిపారు. ఈ విషయం సిద్ధార్థ్కు తెలుసని, ఒకరోజు నా వద్దకొచ్చి ఆ స్కూల్కు తీసుకువెళ్లమని అడిగారని చెప్పారు. దీంతో మార్చిలో ఇద్దరం ఆ స్కూల్కు వెళ్ళగా అక్కడే మోకాళ్లపై కూర్చుని అతను నాకు ప్రపోజ్ చేశాడు అన్నారు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడని అదితి తెలిపారు. అతను ప్రేమను వ్యక్తపరిచిన తీరు నాకెంతో నచ్చిందన్నారు. పెళ్లి వేదిక గురించి మాట్లాడుతూ, వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని అదితి చెప్పారు. మా నిశ్చితార్థం అక్కడే జరిగిందని, పెళ్లి కూడా అక్కడే ఉంటుంది అన్నారు. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక తామిద్దరం అనౌన్స్ చేస్తామన్నారు. సిద్ధార్థ్, అదితి ప్రేమలో ఉన్నారంటూ ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో వీరి నిశ్చితార్థం జరిగింది. రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న వార్తలొచ్చాయి. దీనిపై ఇటీవలే ఓ కార్యక్రమంలో సిద్ధార్థ్ స్పందించారు. తాము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలా మంది మాట్లాడుకుంటున్నారని, అయితే ఎంగేజ్మెంట్కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్ ఫంక్షన్గా భావిస్తున్నారు అన్నారు. నిజం చెప్పాలంటే మాది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పారు. ఇదేమీ షూటింగ్ డేట్ కాదు నేను నిర్ణయించడానికి, ఇది లైఫ్ టైం డేట్. పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందని, వాళ్ళు ఎప్పుడు ఏం జరగాలి అనుకుంటే ఆ సమయంలో జరుగుతుంది అని చెప్పారు.